అందరికీ నమస్కారం. సింగనగర్ ప్రాంతంలో ఉన్న 2 మైనార్టీ శ్మశాన వాటికలు ముస్లిమ్స్కి సంబంధించి పెద్ద శ్మశాన వాటిక పాతది ఉన్నది, ఎప్పటి నుంచో అలా ఉన్నది. దాన్ని మరామతులు చేయిస్తామని చెప్పి 48 లక్షలు ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్సీ, అవగాహన లేని ఎమ్మెల్సీ ఒక అతను ఉన్నాడు. అతను ఏదో రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్ వస్తుంది, ఇక్కడ ఒక కొత్త అభ్యర్థి వచ్చాడు, ఇక్కడ కొద్దిగా మైనార్టీ ఓటింగ్ ఉంది, అతన్ని ఇచ్చేయడం కోసం మైనార్టీలందరినీ పిలిచి ఒక నాటకం డ్రామా తెరదీశాడు. ఆ డ్రామాలో మైనార్టీలంతా పాపం ఏదో మన ప్రాంతంలో ఎప్పటి నుంచి ఉందో బాగా చేయిస్తాం. నువ్వు ఎమ్మెల్సీ అయిన తర్వాత నీ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికను వదిలేసి గవర్నర్పేటకి వెళ్ళి బాగా చేయించావు. ఆ బాగా చేయించడంలో నీ పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. నువ్వు అంత ఇదిగా చేయించినోడు అక్కడ ఎర్రమట్టేసి నువ్వు మొత్తం పనులు సక్రమంగా పూర్తి చేసావు. ఇక్కడికి వచ్చేటప్పుడు కొత్త డ్రామా తీయడం కోసం నువ్వు హడావుడిగా రాళ్ళు, రెప్పలు, పొక్కులైన్లు అక్కడ చేయించేటప్పుడు నువ్వు దగ్గర ఉన్నావు, అక్కడ పొక్కులైన్లు ఎందుకు ఎక్కిలా, అక్కడ రాళ్ళు రెప్పలు ఎందుకు ఇలా, ఇక్కడ నువ్వు వేసి ఈ కాంట్రాక్టర్ని వీళ్ళని మభ్యపెట్టి తొందరగా అయిపోయిద్దని చెప్పేసి జనాల్ని ఒక ఇదిలో తీసుకొచ్చి నువ్వు ఎలక్షన్ డ్రామా, ఓటింగ్ డ్రామా చేసావు. నీకు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీలు కానీ ఆ పాత కమిటీని కానీ నువ్వు కనీసం సంప్రదించలా, నీ పని ఏది, నువ్వు ఏం చేస్తున్నావో చెప్పలా, అదేదో మధ్యలో వేసావు, తాళం వేసుకున్నావు, ఇంటికి వెళ్ళిపోయావు. నువ్వు రాజకీయ డ్రామాలు మానుకొని మైనార్టీని వాడుకునే విధానం మానుకొని నువ్వు ఖచ్చితంగా ఈ ప్రజలకి క్షమాపణ చెప్పి నేను చేసింది తప్పు, నేను ఇలాంటి పని చేయను, ఇంకోసారి నాకు తెలుసో తెలియకో నేను ఎలక్షన్ కోసం నేను డ్రామా ఆడా అని నువ్వు ఒప్పుకునేదాకా నీకు తప్పనిసరిగా మేము నీ పైన డిమాండ్ చేస్తూనే ఉంటాం. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మా అన్న బోండా మహేశ్వరరావు గారిని అడగంగానే ఈ ప్రాంతంలో ఇలా ఉందన్న ఇబ్బంది అంటే ఖచ్చితంగా మైనార్టీలందరికీ నేను చేసి పెడతా అని ఒక హామీ ఇవ్వటమే కాదు, అతని ఆధ్వర్యంలో చాలా సుందరకరంగా ఈ ముస్లిం శ్మశాన వాటిక పూర్తి చేస్తాము. సరైన దానికి కమిటీ ఏర్పాటు చేస్తాం. నీలాగా డ్రామాలు వేసేవాళ్ళు 2-3 పెట్టుకొని నువ్వు ఏదో నాటకాలు అయినట్టుగా ఈ ప్రాంతంలో ఇది జరగనివో. నువ్వు ఒకటే గుర్తుంచుకో, నిన్న కాక మొన్న 15 రోజులు అవ్వాల ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నువ్వు 3-4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీగా ఉండి నువ్వు చేయలేకపోయావు. ఎలక్షన్ ముందు నాటకాలు ఆడి ఏదో పని చేసావు, ఆ పని కూడా నువ్వు పూర్తి చేయకుండా నిన్న మీ వదిన్ని పంపించి ఏదో 4 కార్పొరేటర్లు నీకు ఈ ప్రాంతంలో ఎవరు సపోర్ట్ లేకపోతే 1 టౌన్ ప్రాంతం వాళ్ళని తీసుకొని నువ్వు 4 తీసుకెళ్ళి అక్కడ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం ఇంతకైనా దిక్కుమాలి చర్య ఏదైనా ఉండిద్దా? నీకు తెలియదా? నువ్వు 6-7 నెలల నుంచి ఎందుకు చేయించలేకపోయావు ఈ పని చేయించలేకపోయావా? 15 రోజులు వచ్చిన ప్రభుత్వం మీద రుద్దామని ముస్లిమ్స్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారా? 6 నెలల నుంచి ఇబ్బంది పడలేదా నువ్వు చేసినప్పుడు? నువ్వేమో తాళం వేసేసి కనీసం దువా చేసుకునే ఇది కూడా లేకుండా అక్కడ ఎవరైనా చచ్చిపోతే, పేదోళ్ళు చచ్చిపోతే లేదు మరామతులు చేస్తున్నా, దీన్ని డెవలప్మెంట్ చేసేదాకా ఇది ఓపెన్ చేయడానికి లేదన్నావు. ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఆ ఉసురు ఖచ్చితంగా ఈ ముస్లిం ప్రాంతంలో పడిన ప్రతి ఒక్కడి ఉసురు నీకు తగలటం తప్పనిసరి. అది మాత్రం ఇంకోసారి పిచ్చి ఇలాంటి పనులు చేస్తే ఇలా ఎవరు సహించేది లేదు. నమస్కారం.